అవియల్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. అవియల్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పద్మ గారు, అటుకులతో లడ్డు నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను. అసలు అటుకులతో లడ్డు ఏంటని అసలు ఎప్పుడు వినలేదు, టేస్ట్ చేయలేదు, ఏదీ లేదనమాట. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే ఉన్నట్టున్నాయండి. అటుకులు, కొబ్బరి తురుము, పల్లీలు, అంతే. అవును అనుష. ఓకే ఫైన్. సో ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే. మనం ఫస్ట్ డ్రై ప్యాన్లోనే కొంచెం ఫ్రై చేసిన పల్లీలు వేసుకుందాం. ఓకే. జస్ట్ సో ఆల్రెడీ కొద్దిగా ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకున్నాం. మనము ఇది ఫ్రై అయ్యేలోగా మనము బెల్లం పాకం రెడీ చేసుకోవచ్చు. బెల్లం పాకం. ఓకే, సైమల్టేనియస్గా. ఓకే. సో ఇది కూడా వెలిగించేయమంటారా? ఆన్ చేయి. ఓకే, దీంట్లో ఏంటండి? బెల్లం వేయాలి. యా. కొంచెం వాటర్ వేద్దాం. వాటర్. ఓకే. ఇంకది కరిగిపోయి పాకం రెడీ అయిపోతుంది, అంతేనండి? అవునండి. ఓకే. ఓకే. సో పద్మ గారు, చెన్నైలో బాగా ఫేమస్ రెసిపీస్, ఐటమ్స్ ఏంటండి బాగా దొరికేవి? కుత్తు పరోటా అని చాలా ఫేమస్ అక్కడ. కుత్తు పరోటా. యా. అంటే పరోటాని ఎలా చేస్తారు? పరోటాని పీసెస్ కింద కట్ చేసి కర్రీతో ఫ్రై చేసి అరిటాకులో సర్వ్ చేస్తారు. ఓ నైస్. మీరు బాగా తినేవాళ్ళ? బాగా తినేవాళ్ళం. ఓకే. సో ఇంకా ఏమేమి ఐటమ్స్ అక్కడ ఫేమస్ అండి ఈ కుత్తు పరోటా కాకుండా? ఇంకా చెప్పాలి అంటే రసం, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎవ్రీడే రసం కంపల్సరీ పెడతారు అన్నమాట. సాంబార్ కదా మామూలుగా చెన్నై. సాంబార్ డిఫరెంట్ టైప్స్ చేస్తారు. అండ్ రసం కూడా అంటే మిరియాలు ఎక్కువ వేసుకుని పెడుతూ ఉంటారు. ఓకే. సో రసం కూడా బాగా దొరుకుతుంది అయితే అక్కడ. ఓకే. అనుష, ఇందులో మనము కొంచెం పుట్నాలు వేద్దాం. ఓకే. సో కుత్తు పరోటా, రసం, ఇంకా ఏంటండి ఫేమస్ అక్కడ? ఇంకా తిరువన్వేలి హల్వా అని చాలా ఫేమస్. తిరువన్వేలి హల్వా అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో దొరుకుతుంది. అది గోధుమలతో పాలు తీసి కొబ్బరి పాలు, బెల్లం వేసి చేస్తారు. సో తిరువన్వేలి హల్వా కూడా ఫేమస్. ట్రై చేశారండి ఎప్పుడైనా వండడానికి? చేయలేదు. టేస్ట్ అయితే చేశారు? టేస్ట్ చేశాను. చాలా బాగుంటుందా? బాగుంటుంది. అంటే అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఫ్లేవర్ మనకి నోట్లో పెట్టుకోగానే తెలిసేటట్టు ఉంది. వెరీ నైస్. ఓకే. సో పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది అనుష. మనం అందులో కోకోనట్ యాడ్ చేసుకోవాలి. కొబ్బరి తురుము. యా. సో అది ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఇది ఫ్రై అయినాయి కదా ఆల్రెడీ. సో కొంచెం పోహా అటుకులు వేసుకుందాము. ఓకే. ఇదిగోండి, ఇలా కలుపుకోవడం అంతేనా? అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టాలి. ఓకే. సో అదైతే ఒక 2 నిమిషాలలో ఫ్రై చేసుకోవాలండి? ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో పద్మ గారు, లాంగ్వేజ్ అయితే బాగానే పికప్ అయిపోయారు కదా ఆల్మోస్ట్. అంటే పర్సంటేజ్ లాగా చెప్పాలి అంటే తమిళ్ ఎంత పర్సంటేజ్లో మాట్లాడతారు? 100కి ఒక 70% దాకా మాట్లాడతారు. ఓకే. అవును. ఫైన్. సో ఈ బెల్లం కొబ్బరిని ఏమంటారండి తమిళ్లో? తమిళ్లో కోకోనట్ వచ్చేసి తేంగా అంటారు. తేంగా అంటే కొబ్బరి అని అర్థం. బెల్లం అంటారు. బెల్లం. ఓకే. సో జస్ట్ ఒక అక్షరం మార్పు అంతే. అవును. ఓకే. ఇది కూడా మనకి ఫ్రై అయ్యింది అనుష. మనం స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి మిక్సీ జార్ ఇస్తే అనుష నేను గ్రైండ్ చేస్తాను. ఓకే పద్మ గారు, ఇదిగోండి. ఓకే, మిక్సీ పట్టుకొని వచ్చేస్తారా? యా.
ఇదిగో అనుష, కొంచెం రవ్వగా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో మరి మెత్తగా కాకుండా ఓకే. ఇప్పుడు మనం ఇది ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. సో మనం కొంచెం గీ వేసుకుని ఫస్ట్ కొద్దిగా గీ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో కాజు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. ఓకే, జీడిపప్పు అండ్ కిస్మిస్. ఎస్. చెన్నై ఐటమ్స్ మొత్తంలో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటండి? నాకు సాంబార్ చాలా ఇష్టం. సాంబార్. ఓకే. అండ్ స్వీట్స్లో పెసరపప్పు హల్వా చాలా బాగుంటుంది. పెసరపప్పు హల్వా. మూంగ్ దాల్ హల్వా కూడా బాగుంటుంది అక్కడ. ఓకే, ఇది ఫ్రై అయిపోయింది అనుష. ఇప్పుడు మనము ఈ పౌడర్ని ఈ బెల్లం పాకంలో మిక్స్ చేద్దాము. ఓకే, మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం కొబ్బరి పాకం ఏదైతే ఉందో దాంట్లో ఈ పొడి వేయాలి. ఓకే, సో మొత్తం వేసేయాలండి. సరిపోతుంది, ఇంకొద్దు. దాన్ని మిక్స్ చేసుకుని జస్ట్ మనం ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో దీంట్లోనే ఫ్రై చేసిన క్యాష్యూ అండ్ కిస్మిస్. ఇది మొత్తం బాగా కలుపుకుని, లేకపోతే అటు పెట్టుకుంటారా, మీకు వీలు ఉంటుందేమో. అవును అనుష. ఓకే, పెట్టేసుకోండి. సో ఇది కూడా చాలా సింపుల్గా అయిపోయేటటువంటి ఐటమ్. ఈరోజు పద్మ గారు మొత్తం ఆడియన్స్ అందరికీ చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే చెన్నై స్పెషల్స్ చూపిస్తున్నారు అంతా. అవునా అనుష, మనకి ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనకి ఇది చాలా ఒక 10 to 15 minutesలో అయిపోతుంది. సో మనం ఇది చాలా ఈజీగా క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం బాల్స్ కింద చేసుకుంటే లడ్డు రెడీ అయిపోయినట్టే. సో పద్మ గారు చల్లారిపోయి ఉంటుందా? చల్లగా అయ్యింది అనుష. అప్పుడు మనం ఒకసారి లడ్డూలు చుట్టుకోవడం అంతే. సో చాలా ఈజీగా జస్ట్ అలా తీసుకొని ఇలా పెట్టేస్తే వచ్చేస్తుంది మనకి. మామూలుగా అయితే చేతికి ఇలా నెయ్యి అలా రాసుకుంటూ ఉంటారు, అది కూడా అవసరం లేకుండా వచ్చేస్తుంది. అవసరం లేదు అనుష, ఎందుకంటే మనం ఆల్రెడీ కోకోనట్ వేసాము, అందులో ఆయిల్ ఉంటుంది. సో మనకి ఆల్రెడీ గీ కూడా వేసాము. సో మనకి ఈజీగానే లడ్డు అయిపోయింది. ఓకే, సో పద్మ గారు, అంటే మీ వారికి ఇష్టమైన రెసిపీ, మీ కూతురికి ఇష్టమైన రెసిపీ ఇలా తెలుసుకున్నాము. సో అత్తమామలు మీ వంటల్లో బాగా ఇష్టపడి తినేదేంటి? వాళ్ళకి నేను ఏం చేసినా నచ్చుతుంది. సో సో ఏది చేసినా మా కోడలు అమృతం అంటారు. అవును. ఓకే, సో పోనీ మీ అత్తగారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న స్పెషల్ వంటకం ఏదైనా ఉందా? నెక్స్ట్ చేసేది నేను మా అత్తయ్య గారు నేర్పించిందే చేయబోతున్నా. అవునా? ఇంట్రెస్టింగ్. ఓకే, అవును. అవియల్ లడ్డు రెడీ అయిపోయింది అనుష. సూపర్ అండి. అవియల్ లడ్డుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. అవియల్ లడ్డుకి కావలసిన పదార్థాలు: పల్లీలు, పుట్నాల పప్పు, అటుకులు, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్. అవియల్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు, పుట్నాల పప్పు, అటుకులు వేసి వేయించుకొని చల్లార్చుకోవాలి. మరో స్టవ్ వెలిగించి పాన్ లో బెల్లం, నీళ్లు వేసి పాకం పట్టుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న అటుకులు, పప్పులను మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని బెల్లం పాకం పాన్ లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పాకం పాన్ లో వేసుకొని కలిపి చల్లారాక లడ్డులు చుట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అవియల్ లడ్డు రెడీ.